శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. మనం ఏదైనా సరే పని చేయటానికి మాత్రమే, కర్మ చేయటానికి మాత్రమే మనకు అధికారం ఉంది, కానీ ఫలితాన్ని గురించి మనం ఆలోచించకూడదు. కర్మ చేయాలి కానీ ఫలితం ఆలోచించకూడదు. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. ఏమి జరిగితే అది జరుగుతుంది. దీనికి చక్కటి ఈ బోధకి సరిపోయేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి రామకృష్ణానంద స్వామి. ఆయన మద్రాసులో ఉన్నటువంటి సమయంలో అక్కడ కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వారానికి ఒక 11 క్లాసులు భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు ఇట్లాంటి వాటి మీద వారానికి ఒక 11 క్లాసులు చెప్తూ ఉండేవారు. అయితే వెళ్ళేటప్పుడు ఓ బ్రహ్మచారిని కూడా వెంట తీసుకెళ్తూ ఉండేవారు. అది ఇప్పుడు ఈ సంఘటన చెప్పబోయేటటువంటి సంఘటన శంకరానంద స్వామి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ చెప్పినటువంటి సంఘటన అన్నమాట. సరే, ఆ రోజు ఓ చోటకు వెళ్ళాలి, జార్జి టౌన్కి వెళ్ళాలి. అయితే మధ్యాహ్నం అయింది, వాన తుంపర్లు పడుతున్నాయి, వర్షం వచ్చేట్టుంది, మేఘాలన్నీ కమ్ముకుని ఉన్నాయి. అయితే వీళ్ళు వెళ్ళవలసినటువంటి చిన్న అద్దెకి తీసుకున్నటువంటి గుర్రబండి ఉంది. చాలా ఇరుగ్గా ఉంటుంది, చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది ఆయనకి. అందులోనే ప్రయాణం చేసేవాడు. ఈ ఉపన్యాసాలు చేసి వచ్చి రాత్రి వచ్చేసరికి ఒక్కోసారి తినడానికి కూడా ఏమి ఉండేది కాదు. సరే, ఆ బండిలో ఈయన అలాగే ఆ బ్రహ్మచారి ఇద్దరు కలిసి బయలుదేరారు, జారి టౌన్కి వెళ్ళారు. ఈ క్లాస్ చెప్పవలసినటువంటి గదిలో కూర్చున్నారు. ఎవరు లేరు, అప్పటికి ఎవరు రాలేదు. కాసేపు వెయిట్ చేసి చూశారు, ఈయన ఎవ్వరూ రాలా. సరే, ఆయన ఆ టైంకి ఎప్పుడు మొదలు పెట్టాలో ఆ టైంకి మొదలుపెట్టి ఆయన క్లాసు గంటసేపు కూడా మామూలుగా శ్రోతలు ఉన్నప్పుడు ఎలా వ్యాఖ్యానిస్తూ చెప్తారో ఎదురుగుండా శ్రోతలు ఉన్నట్లుగా అలా ఆ క్లాసు పూర్తి చేశారు ఆయన. ఎవరు? రామకృష్ణానంద స్వామి. పూర్తి చేసిన తర్వాత సరే మంచిది, బయలుదేరదాం, వెళదాం పదమన్నారు. బ్రహ్మచారి ఆయన కలిసి బండి దగ్గరికి వస్తున్నారు. బండి దగ్గరికి వస్తున్నప్పుడు ఈ బ్రహ్మచారి అడిగాడు, మహారాజ్, ఒక్క వ్యక్తి కూడా లేడు కదా అక్కడ, మీరు మరి ఆ గంటసేపు పాఠం చెప్పారు, ఎవరికి చెప్పినట్టు ఇది అంటే ఆయన అన్నారు, నేను ఒకరికి చెప్పడం కోసం అక్కడికి రాలేదు, నేను ఈరోజు పాఠం చెప్పాలి కాబట్టి దాన్ని మిస్ చేయకూడదు, నా మాట సత్యం కావాలి, అందుకోసం చెప్పాను. ఇంకొకటి, నువ్వేమనుకుంటున్నావో అక్కడ ఎవరూ లేరు అనుకుంటున్నావేమో, 3 కూర్చుని ఉన్నారు, ఆ మూర్తిత్రయం, వాళ్ళు వింటున్నారు. కాబట్టి మనం దేన్నైతే ఒక ప్రతిజ్ఞ చేస్తామో దాన్ని నెరవేర్చాలి అంటే రామకృష్ణుల వారు కూడా అనేవారు, కలియుగంలో సత్యపాలనే తపస్సు అని. ఆయన ఒక భక్తుడి ఇంటికి వస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఆ రోజు మర్చిపోయి అర్ధరాత్రి గుర్తొచ్చి అప్పుడు వెళ్ళి ఆ ఆవరణలోకి వెళ్ళి ఆ వ్యక్తిని నిద్రాభంగం కలగకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఏంటి? తను అన్నటువంటి మాట సత్యం అవటం కోసం. సరిగ్గా రామకృష్ణానంద స్వామి ఆ రామకృష్ణుల వారి యొక్క ఆ అవతార లక్షణాలన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ రామకృష్ణ ఉద్యమం ఇంత చక్కగా వ్యాప్తి చెందటానికి కారకుడు రామకృష్ణానంద స్వామి, ఆయన యొక్క భక్తి ప్రపత్తులు. నమస్తే.